అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు 2026 అయినా తెలంగాణ బాగుండాలని, తెలంగాణ ఎనికి పోకూడదని, ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని, రైతులు ఎరువుల కష్టాలు లేకపోతే మిగతా కష్టాలు పడొద్దని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అందరికీ అన్నీ వాళ్ళు ఏం చెప్పిండ్రో అవన్నీ చేసి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుకుందాం. అందరికీ బెస్ట్ విషెస్. ఇక అయిపోయింది కదా, December 31 నైట్ అంటే ఒక జోష్. ఆ జోష్ను గవర్నమెంట్ క్యాష్ చేసుకున్నది. మన జోష్ను గవర్నమెంట్ క్యాష్ ఎట్లా చేసుకున్నదంటే, మద్యం షాపులు, మందు షాపులు 1 గంట దాకా పెట్టింది గవర్నమెంటే, బార్లు 1 గంట దాకా పెట్టింది వీళ్ళే. అందరూ గవర్నమెంటే ఇదంతా చేసింది. మళ్ళీ పోలీసు వాళ్ళను సాయంత్రం 6:30కే పెట్టి అందరిని పట్టుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఫైన్లు వసూలు చేసింది మళ్ళీ ఈ గవర్నమెంటే. ఏమనిపించింది అంటే, నాకు కరోనా అప్పుడు చెక్ చేసింది చూడు, అట్లా అనిపించింది. సాయంత్రం 6:30కే స్టార్ట్ చేసిండ్రు. హైదరాబాద్లో అయితే 6:30కి స్టార్ట్ అయింది. ఇంకా డిస్టిక్లో కొంచెం 7 గంటలకు అట్లా స్టార్ట్ చేసినట్టున్నారు జిల్లాలలో. చాలా ఏరియాలో చాలామంది పట్టున్నారు. వనస్థలిపురంలో ఒకే స్టాప్ దగ్గర, అంటే ఒక దగ్గర ఆపితే 60 మంది దొరికిర్రంట. సరే, ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్తే నేను మీకు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. కొంతమంది అయితే బాగా పరిశాన్ అయినరు. అంటే కొత్త సంవత్సరాలకి పోతున్నామన్న ఉత్సాహంతోన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటారు. ఇక ఇంటికి పోవాలంటే పోవాల్సిందే కదా. ఇంకోటి ఏంటంటే ర్యాపిడోలు అవేం బుక్ కాలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. కార్లు బైకులు బుక్ కాలే అసలు రాత్రి. కాబట్టి ఇక తప్పనిసరి సిచ్యువేషన్లో రోడ్ల మీదకి వచ్చారు, దొరికిండ్రు పోలీసులకు. అసలు దీని మీద ఏం మాట్లాడాలో అది మాట్లాడతాను నేను. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియో. ఎందుకంటే ఇది అందరూ సఫర్ అయ్యారు, చాలామంది సఫర్ అయ్యారు. పోలీసు వాళ్ళు ఎట్లా ఆపిరు తెలుసా, మొత్తం రోడ్లు మొత్తం బారికేలు వేసేసిండ్రు. ఒక రోడ్డు మీద బారికేలు వేసి ఆపిర్రంటే పక్కన గల్లీలకు పోకుండా గల్లీలో కూడా బారికేలు వేసి అక్కడ కూడా హోమ్ గార్డ్స్ని పెట్టిండ్రు, ఎవరు అటు పోకుండా అని. అది ఏదో నాకాబందీ, ఏదో ఉగ్రవాదులను పడతారు చూడు, ఇంకా ఈ బిల్డింగ్లో ఉగ్రవాదులు ఉన్నారు, మనం ఈ ఉగ్రవాదులను పట్టుకోవడమా చంపేయడమా ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా మొత్తం చుట్టుముడతారు చూడు. అట్లా ఒక్కొక్క ఆపిన దగ్గర ఒక్కొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దగ్గర 10 నుంచి 15 మంది పోలీసులు. మొత్తం అసలు ఎవ్వరు నిలుస్తలేరు. దాంట్లో తాగిన వాళ్ళు ఇబ్బందే, తాగకుండా ఉత్తగా రూట్లోకి పోయిన వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. 15 గంట 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవ్వరు ఎక్కడ ఏ గల్లీలకు పోనికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఒక పోయినాము అంటే పట్టాల్సిందే. వాళ్ళు పట్టుకొనికే ఉన్నారు పోలీసు వాళ్ళు. సాయంత్రం 6:30కి వెళ్ళే మంచిగా యుద్ధానికి పోతున్నట్లుగా బొట్లు పెట్టుకొని చాలా ప్లేసులలో మంచిగా కట్టెలు పట్టుకొని ఫైబర్ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని వచ్చి ఆ మిషన్లను తీసుకొని వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసిండ్రు. సరే, పోలీసులు ముందే హెచ్చరించారు. పోలీసులు హెచ్చరించారు కానీ మరి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఎందుకు 1 గంట దాకా వైన్ షాపులు ఓపెన్ చేసింది? 1 గంట దాకా బార్లు ఎందుకు ఓపెన్ పెట్టింది? అంటే డబ్బులు రావాలి, జనాలు మందు తాగాలి, డబ్బులు కావాలి గవర్నమెంట్కి. కానీ అట్లా కూడా డబ్బులు పడాలి. ఎట్లా ఉందంటే, తొడగిచ్చి ఏడుస్తుంటే ఊక్క అన్నట్టు ఉంది ఇది. ఇప్పుడు మందు అమ్ముకుంటే డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి, మస్తు డబ్బులు వచ్చినాయి. తర్వాత పట్టుకుంటే పోలీసులు పట్టుకుంటే మళ్ళీ ఫైన్లు, మళ్ళీ కేసులు, అవి కూడా డబ్బులు. చాలా విచిత్రమైన వీడియోలు ఉన్నాయి. ఒకటి రామగుండం వీడియో చూపిస్తా చూడండి ఒకసారి. మనం ఎవరిని చూపాలని లేదు, కానీ ఎంత ఇబ్బంది పడ్డారు జనాలు, ఎంత ఇబ్బంది పడ్డారు, గవర్నమెంట్ చేసిన పనికి ఎంత ఇబ్బంది పడ్డారు చూపించే ప్రయత్నమే ఈ వీడియో. ఒకసారి చూడండి. తాగిన వాళ్ళు దయచేసి ఊదండి, ఊదండి, ఊదండి. మీరు ఎంత కావాలన్నా అంతే. ఇప్పుడు పర్సెంటేజ్ వస్తుంది కదా, ఊదండి. లెక్క ప్రకారం అదే ఎంత పంపిస్తారు. ఇంకా ఫిల్మ్ నార్లు అయితే పాపం ఆయన కార్ డ్రైవ్ చేస్తున్నాడంట, దాంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. కారు వాళ్ళకి అప్పగించేసి ఆయన దిగి పారిపోయిన వాళ్ళ బాబాయ్ అంట ఆయన. పోలీసు వాళ్ళ బాధ తట్టుకోలేక, మా పోలీసు వాళ్ళు పట్టుకోకూడదా, పోలీసులు ఎందుకు పట్టుకోకూడదు? ఒక ఆయన అయితే మంచి రిక్వెస్ట్ చేసింది, ఈ వీడియో చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, మమ్మల్ని సరే నేను తాగినా, నన్ను సేఫ్గా ఇంటికి పంపించండి అని అడుగుతుండే ఆయన. మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చి తాగొచ్చినాం మేము, మమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపించండి, మాకు ర్యాపిడో కారు బుక్ కాలేదు, బండి బుక్ కాలేదు,
కాబట్టి అరగంట నుంచి ట్రై చేస్తున్నా, బుక్ అయితే లేదని చెప్పేసి పోలీసుల దగ్గర పోయిండు ఆయన. పోతే ఆయన కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కేసు చేశారు. కనీసం కర్ణాటక ప్రభుత్వము మీరు ఏమన్నా తాగండి, ఏమన్నా ఊగండి, మిమ్మల్ని ఇంటికి ఫ్రీగా చేర్చే బాధ్యత మాది అని చెప్పేసి మొత్తం ఓలా, ఊబర్, క్యాబ్స్ మొత్తం డబ్బులు మేమే ఇస్తాం. మీరు వాళ్ళను ఎక్కడ దింపాలంటే అక్కడ దింపండి అని చెప్పి బార్ల దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ పెట్టింది కర్ణాటక. కనీసం వాళ్ళకి కొంత కనికరమన్నా కలిగింది. అంటే ఇప్పుడు సరే సంబరాలు ఉంటాయి, సంబరాల్లో మందు తాగుతారు. మందు అమ్ముకోవాలని ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి టార్గెట్లు పెట్టి, వైన్ షాప్లకు టార్గెట్లు పెట్టి, బార్లకు టార్గెట్ పెట్టి వైన్లు అమ్ముకొని పెట్టిర్రు. ఇప్పుడు బార్లు ఎందుకు ఓపెన్ ఉన్నాయి? బార్ కొన్నోడు మందు బాటలు తీసుకుని ఇంటికి పోతాడా, బార్లో కూర్చొని తాగుతాడా? బార్లో కూర్చొని తాగుతాడు. బార్లో కూర్చొని తాగిన తాగుకుంటే ఉంటాడా? ఇంటికి పోలే కదా, మళ్ళీ రోడ్ ఎక్కుతాడు, మళ్ళీ పట్టుకుంటారు. నేను రేవంత్ రెడ్డిది ఒక వీడియో ఉంది నా దగ్గర, ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడింది. పాపం ఏదో కష్టములోనో నష్టములోనో తాగితే పట్టుకొని పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆ వీడియో చూడండి ఒకసారి. ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి. చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. చూసిర్రా? అప్పుడు అట్లా ఉన్నాడు రెమో, ఇప్పుడు రెమో అయిపోయాడు. అప్పుడు రాము ఉండే, ఇప్పుడు రెమో అయిపోయాడు ఆయన రేవంత్ రెడ్డి. ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడేమో పాపం అనిపించింది, ఇప్పుడేమో జనాల డబ్బులు మందు గుంజాలి, పోలీసుల దగ్గర గుంజాలి, అందరి దగ్గర గుంజాలి, గుంజి ఖజానా నింపాలి. ఖజానా నింపాలంటే అవి జనాలకు వంచడానికి కూడా కాదు, వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేయనీకే, హెలికాప్టర్లు తిరగనీకే, వాళ్ళ భోజనాల కోసము, వాళ్ళ ఖర్చులు వెళ్ళనీకే ఇట్లా మన దగ్గర నుంచి డబ్బులను కూడా విక్కిండ్రు. ఇక ఎంతమంది మొత్తం ఒక్క హైదరాబాద్లోనే, ఓన్లీ హైదరాబాద్, నేను చెప్పే హైదరాబాద్ జిల్లా వరకు వాళ్ళు ఇచ్చిన కొంచెం సమాచారము. హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 1,100 కేసులు అయినాయంట. 1100 కేసెస్ ఒక్క హైదరాబాద్ జిల్లాలో, 1100 కేసెస్. నేను చెప్పిన కదా, వనస్థలిపురంలోనే 60 కేసులు, ఒక్క స్టాప్ దగ్గర 60 కేసులు. అంటే మొత్తం 100 స్టాపులు పెట్టిండ్రు, 100 చెకింగ్ పోస్టులు పెట్టిండ్రు వాళ్ళు. ఇట్లా మొత్తం జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరిగింది. ఇక కేసులు అయినాయి, ఇదంతా నడుస్తూ ఉంటుంది. కానీ గవర్నమెంటు ఒకవేళ జనాలకు మంచి చేయాలనుకుందాం, ఈ ప్రభుత్వం జనాలకు మంచి చేయాలనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇవన్నీ కూడా పెట్టిండ్రు అనుకుందాం. 31st నాడు మందు తాగి రోడ్ల మీదకి రావద్దు అనేది ఒక మంచిదే. కానీ అట్లా అనుకున్నప్పుడు నువ్వు వైన్ షాప్లో బంద్ పెట్టవచ్చు కదా, ఇంటికన్నా పోతా బార్లో బంద్ పెట్టవచ్చు కదా. బార్లు బంద్ పెడితే ఎవరు రారు కదా, ముందు రోజే పోతారు, ఇంటికాడ ఎన్నో తాగుతారు, ఇంటికానే ఉంటారు. అవసరమైతే ఆ చుట్టుపక్కల ఇళ్ళ కన్నా ఎన్నో దావత్ చేసుకుంటారు, ఇంటికి పోతారు, వచ్చేస్తారు, అయిపోతుంది. మీరే మందు షాపులు ఒంటిగంట దాకా పెడతారు, మీరే బార్లు ఒంటిగంట దాకా పెడతారు, మీరే టార్గెట్ వెళ్ళి మందు అమ్ముతారు, మీరే మళ్ళీ వాళ్ళని పట్టుకుంటారు. మీరే కరెక్ట్ ఎట్లా పెట్టిండ్రు తెలుసా? ఆ చెక్ పోస్ట్ కూడా ఎట్లా పెట్టిండ్రు? కరెక్ట్గా బార్లకు కొద్ది దూరంలో, బార్లకు ఎక్కడ పోనీకి అవకాశం లేని దగ్గర, మొత్తం టైట్ రోడ్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టి మొత్తం అన్ని బార్గేట్లు అసలు చీమ కూడా దూరకుండా పెట్టేసి అందరిని ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసిన తర్వాతనే పంపించారు. దీనిలో ఏమైందంటే ప్రభుత్వం సక్సెస్ అయింది, ప్రభుత్వం మందు అమ్ముకోవడంలో సక్సెస్ అయింది, పోలీసులు మందు దాగి తిరుగుతున్న వాళ్ళని పట్టుకోవడంలో సక్సెస్ అయింది, అట్లా కూడా సక్సెస్ అయింది. పోలీసులు సక్సెస్ అయింది అంటే వాళ్ళకు గవర్నమెంట్కు డబ్బులు వచ్చినాయి, వీళ్ళకు డబ్బులు వచ్చినాయి. పోలీసు వాళ్ళకు చలాన్ల రూపంలోనో లేకపోతే కోర్టుకు పోతే ఫైన్ రూపంలోనో డబ్బులు వచ్చేసినాయి పోలీసు వాళ్ళకు. ఎవరికి బొక్క పడ్డది? ఈడ జనాలకే బొక్క పడ్డది. మందు కొన్నది ఒక బొక్క, ఇప్పుడు పోలీసు మళ్ళా అన్ని వీడియోలు తీసారు పోలీసు వాళ్ళు, వాళ్ళ ఇజ్జత్ కమానం పోతుంది కదా. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాకి వచ్చేసినాయి. వాళ్ళు రోజు దాని వాళ్ళు కూడా December 31 నాడు కొద్దిగా తీర్థం పుచ్చుకుందాం అనుకుంటారు కదా, దోస్తుల మధ్యలో ఉంటారు మజాలా. ఇప్పుడు వాళ్ళందరూ ఫేస్లు మొత్తం కనిపిస్తారు, పోలీసులు ఆ వీడియోలు మొత్తం రిలీజ్ చేసినారు మార్కెట్లకు. అసలు గవర్నమెంట్ ఉద్దేశం అర్థమైందా? అసలు ఎన్ని వచ్చినాయంటే తెలుసా? ఒక్క డిసెంబర్లోనే 5,100 కోట్లు వచ్చినాయంట మందు ద్వారా గవర్నమెంట్కి. ఈ 4 రోజులు 27, 28, 29, 30 ఈ 4 రోజులనే దగ్గర 500 కోట్ల పైన వచ్చినాయి. 4 రోజుల్లో 500 కోట్ల పైన గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయి. గవర్నమెంట్ మంచి పుర్సత్. ఒక డిసెంబర్లో 5,000 కోట్లు అమ్మిరంటే, ఒకవేళ ఇదే మోతాదులో ప్రతి నెల అమ్మితే 60,000 కోట్ల సేల్స్, 60,000 crores. దేశంలో ఫస్ట్ ప్లేస్ మనం. ఇప్పుడు డిసెంబర్లో దేశంలో ఫస్ట్ ప్లేస్ మనమే. అందుకే గవర్నమెంట్కి మంచి డబ్బులు వచ్చినాయి, పోలీసులు డబ్బులు వచ్చినాయి, పోయిందే మనవే. గవర్నమెంట్ ద్వంద్వ వైఖరిని అర్థం చేసుకోవాలి. ద్వంద్వ వైఖరి, దొంగ వైఖరి, ద్వంద్వ వైఖరి రెండింటిని అర్థం చేసుకోవాలి. అమ్ముకున్నారు, పట్టుకున్నారు, తాగిపిచ్చిండ్రు, పట్టుకున్నారు, బార్లో ఓపెన్ పెట్టి కూర్చోబెట్టిండ్రు, పట్టుకున్నారు.
ఎడి తిరిగి మనకు జేబులు గుల్ల మనను ఇట్లా చేసారు లాస్ట్కి December 31st నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.